నైరుతి రుతుపవనాలు రేపు కేరళంలోకి ప్రవేశించనున్నాయి. అదే రోజు తమిళనాడు, లక్షద్వీప్లో పలు ప్రాంతాలు, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. కేరళం, లక్షద్వీప్లలో గడిచిన 2-3 రోజులుగా వర్షాలు కురుస్తుండడం, కేరళంకు ఆనుకొని అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవరించడంతో రుతుపవనాల రాకకు అనుకూలంగా ఉందని తెలిపింది. వచ్చే 7 రోజుల్లో కేరళంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, 7 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే వచ్చే వారం దక్షిణాది రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వాయవ్య, మధ్య, తూర్పు, దక్షిణ భారతంలోని అనేక ప్రాంతాల్లో వచ్చే వారం మోస్తరు నుంచి తీవ్రంగా పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి కేరళంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అయితే ఈ ఏడాది మే 26 నాటికి రుతుపవనాలు కేరళంను తాకుతాయని ఐఎండీ తొలుత ప్రకటించింది. ఆ తర్వాత దాన్ని సవరించి మే 28వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ మధ్య రుతుపవనాలు రావడానికి అనుకూలమైన వాతావరణం ఉందని తెలిపింది. దానికంటే కూడా ఒకరోజు ఆలస్యంగా రుతుపవనాలు కేరళంలోకి ప్రవేశించనున్నట్లు తాజాగా వెల్లడించింది. ఇవాళ రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రానున్న 4 రోజుల్లో క్రమంగా 2 నుంచి 4 డిగ్రీల మేరకు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలతో పాటు పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నల్గొండ జిల్లా కట్టంగూరులో అత్యధికంగా 43.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవగా, ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో అత్యధికంగా 2.3 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఇక ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి. ఓవైపు ఎండ తీవ్రత, వడగాల్పులు ప్రభావం చూపుతుండగా, మరోవైపు అక్కడక్కడ వర్షాలు పడి తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. నిన్న కోస్తా, రాయలసీమల్లో ఎక్కువ చోట్ల ఎండ తీవ్రత నెలకొంది. సోమవారంతో పోలిస్తే నిన్న 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.